పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని రామాలపాడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. గత రాత్రి నుంచి ఫ్లెక్సీల చించివేతపై ఇక్కడ టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గీయుల మధ్య అసలు పడటం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ జంగా గామాలపాడుకు చేరుకోవడంతో టెన్షన్ ఇంకా పెరిగింది. పోలీసులు జనగామ చేరుకున్నారు. దాంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు జంగా. ఎమ్మెల్యే కాసుపై నిప్పులు చెరిగారు. దోపిడీ శాశ్వతం కాదు. మీ యొక్క అవసరాల కోసం, మీ యొక్క మనుగడ కోసం, మీ అధికార కాంక్షతోని ఉత్పాదనే ధ్యేయంగా ప్రయాణిస్తున్న మీరు తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెబుతారు. ఏది శాశ్వతం కాదు. మీరు చూశారు, మొన్న బాహటంగా చూశారు. గురజాల నియోజకవర్గ గురజాల మున్సిపాలిటీ సంబంధించిన కౌన్సిలరు ఆ రోజున పార్లమెంట్ సభ్యులైనటువంటి లావు కృష్ణదేవరాయలు గారు ఆ యొక్క పార్టీకి రిజైన్ చేస్తే దానికి మద్దతుగా ఆ రోజు సంబంధించినటువంటి ఆ కౌన్సిలర్ కూడా నీలవరాజు, ఒక బీసీ వర్గానికి సంబంధించిన నీలవరాజు, ఒడ్డెల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నీలవరాజు రిజైన్ చేస్తే ఆయన నానా మాటలు మాట్లాడి నానా విధాలుగా ఇబ్బంది పెట్టి రాత్రి నడిపోటు పోలీసులు పంపించేసి మాచవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొట్టించిన పరిస్థితి. ఈ దుర్మార్గం కాదా? మరి మిగతా వర్గాల జోలికి పోతున్నావా? ఎవరు రిజైన్ చేసిన వాళ్ళు లేరా? కాదు, దోపిడీ శాశ్వతం కాదు. మీ యొక్క అవసరాల కోసం, మీ యొక్క మనుగడ కోసం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని రామాలపాడులో ఉద్రిక్తత కొనసాగుతుంది. గత రాత్రి నుంచి ఫ్లెక్సీల చించివేతపై ఇక్కడ టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గీయుల మధ్య అసలు పోరు ఇంకా సాగింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గత కొద్ది రోజులుగా కూడా కాసు మహేష్ రెడ్డికి, అదేవిధంగా జంగా కృష్ణమూర్తికి ఇద్దరికి కూడా వాగ్వాదం చోటు చేసుకుంటా ఉంది. వర్గపోరు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే దాచేపల్లి మండలం గ్రామాలపాడులో ఈ రోజు సీఎం ఆసరాకి సంబంధించి ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి హాజరవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కాసు మహేష్ రెడ్డికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా జంగా కృష్ణమూర్తి ఫ్లెక్సీలో ఫోటోలు లేకపోవడంతో ప్రోటోకాల్ రగడ మొదలైందని చెప్పుకొని ఒక కార్యక్రమం నిర్వహించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ తో పాటు అదేవిధంగా ఎవరైతే విప్ ఉన్నారో అదేవిధంగా ఎమ్మెల్సీని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. కానీ కనీసం కాసు మహేష్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం కూడా ఎమ్మెల్యే పిలవలేదు. అదే ఫ్లెక్సీలు అతను ఒంటరిగా వేసుకున్నారని చెప్పేసి కూడా జంగా కృష్ణమూర్తి ఆరోపణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫ్లెక్సీని జంగా కృష్ణమూర్తి అనుచరులు తొలగించినట్లుగా కాసు మహేష్ రెడ్డి అనుచరులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి రాత్రే ఫ్లెక్సీలు వెళ్తాయి. అయితే ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఆ నైట్ జంగా కృష్ణమూర్తికి సంబంధించినటువంటి అనుచరులు ఆ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించారని చెప్పేసి కాసు మహేష్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడుగా పూర్తిగా గామాలపాడులో పోలీసులు మోహరించారు. పోలీసులు మోహరించడం ఇదొకటి. పోలీసులు మోహరించడం పట్ల కూడా జంగా కృష్ణమూర్తి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఇది అంటే ప్రోటోకాల్ ప్రకారం అందరు నాయకులు రావాలి, ఈ రకంగా పోలీసుల్ని గ్రామాలకు ఇక్కడ ఎందుకు తరలించారు, పోలీసులు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, ఇది మా ఊరు, మీకేం పని అంటూ కూడా జంగా కృష్ణమూర్తి పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగారు. అయితే ఈ రగడ మాత్రం ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. ఒక పక్క కాసు మహేష్ రెడ్డి అనుచరులు, మరో పక్క జంగా కృష్ణమూర్తి అనుచరులు ఇద్దరు కూడా ఒకరికొకరు దూషించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇది గత కొంతకాలంగా కూడా వీళ్ళ మధ్య వర్గపోరు నడుస్తూనే ఉంది. ఎందుకంటే జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఎవరో వచ్చి ఇక్కడ పత్రం చేస్తా ఉన్నారన్న నేపథ్యంలో కాసు మహేష్ రెడ్డికి కాకుండా తనకి ఇవ్వాలని చెప్పేసి జంగా కృష్ణమూర్తి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాసు మహేష్ రెడ్డికి అదేవిధంగా జంగా కృష్ణమూర్తికి ఇద్దరికి కూడా గత కొద్ది రోజులుగా కూడా వర్గపోరు నడుస్తుంది. ఒక పక్క ఇరు వర్గాలు రోజు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈ పరిస్థితి ఎక్కడి దాకా దారి తీసుకుందో తెలియని పరిస్థితి. చాలా సార్లు అధిష్టానం జోక్యం చేసుకున్నప్పుడు కూడా వీరి యొక్క గొడవ అయితే ఇప్పటి వరకు సద్దుమణగలేదని చెప్పాలి. మరి ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని ఈ గొడవని సద్దుమణగేలాగా చూడాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఎవరు అవుతున్నారో వాళ్ళు కోరుకుంటున్నారు. మరి అధిష్టానం ఏ దిశగా నిర్ణయం తీసుకుంటుందో, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు వర్గపోరు చల్లారుతుందో అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.